ఈరోజు మనం హిస్ట్రోస్కోపీ గురించి తెలుసుకుందాం. హలో అండి, ఐమ్ డాక్టర్ కనక మహాలక్ష్మి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. హిస్ట్రోస్కోపీ అంటే ఈ హిస్ట్రోస్కోపీలో ఒక కెమెరా తీసుకొని ఆ కెమెరాని గర్భసంచి ముఖద్వారం దగ్గర పెట్టి గర్భసంచి లోపల ఎలా ఉంది అని చెక్ చేయడాన్ని హిస్ట్రోస్కోపీ అంటారు. సో ఈ హిస్ట్రోస్కోపీలో మనం ఏం చూడొచ్చు? హిస్ట్రోస్కోపీలో యూట్రైన్ క్యావిటీ అంటే బిడ్డ పెరిగేందుకు స్పేస్ ఎలా ఉంది, అందులో ఏమన్నా పాలిప్స్ కానీ ఫైబ్రాయిడ్ గడ్డలు కానీ ఏమన్నా సెప్టమ్ అంటే గోడల్లాగా ఏదన్నా ఉందా అనేది చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ హిస్ట్రోస్కోపీ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తారు? యూజువల్గా మనము స్కాన్ చేసినప్పుడు మనకి ఏదైనా అబ్నార్మాలిటీ డిటెక్ట్ అయినప్పుడు, లైక్ జస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఏదైనా ఫైబ్రాయిడ్ కానీ పాలిప్ కానీ సెప్టమ్ కానీ, ఇంకొంతమందికి రిపీటెడ్గా గర్భసంచి పొర అనేది పెరగకుండా ఉన్నప్పుడు, ఎండోమెట్రియం అది థిన్గా ఉంటున్నప్పుడు, లేదా అతుకులు గర్భసంచిలో అతుకులు మనం సస్పెక్ట్ చేసినప్పుడు అలాంటి వాళ్ళకి మనము హిస్ట్రోస్కోపీ అనేది సజెస్ట్ చేస్తాము. సో ఈ హిస్ట్రోస్కోపీలో అది డిటెక్ట్ చేసిన వెంటనే సేమ్ సిట్టింగ్లోనే ఈ పాలిప్స్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. దాన్ని పాలిపెక్టమీ అంటారు. అండ్ ఒకవేళ ఫైబ్రాయిడ్ కానీ మనకు చూసినట్టయితే దాన్ని ఆ ఫైబ్రాయిడ్ని రిమూవ్ చేస్తాం. దాన్ని హిస్ట్రోస్కోపిక్ మయోమెక్టమీ అంటారు. ఒకవేళ అతుకులు కానీ మనం గమనించినట్టయితే దాన్ని రిలీజ్ చేస్తాం, అతుకుల్ని రిలీజ్ చేస్తాం. దాన్ని హిస్ట్రోస్కోపిక్ అడ్హెసియోలైసిస్ అంటారు. అండ్ సెప్టమ్ ఏదన్నా ఉంది లేకపోతే గోడ ఏదన్నా ఉంది అంటే దాన్ని కూడా తీయడం జరుగుతుంది. దాన్ని హిస్ట్రోస్కోపిక్ సెప్టల్ రిసెక్షన్ అంటారు. ఇవన్నీ ప్రొసీజర్స్ సేమ్ సిట్టింగ్ లో చూసి దాన్ని తీయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ హిస్ట్రోస్కోపీ అనేది చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి. దీన్ని మత్తులో చేస్తారు. యూజువల్గా నార్మల్ కేసెస్లో ఒక 15 minutes to 20 minutesలో ఇది అయిపోతుంది. పేషెంట్ మార్నింగ్ హిస్ట్రోస్కోపీ చేసుకొని మధ్యాహ్నంకి అంతా డిశ్చార్జ్ అవుతూ ఉంటారు. అండ్ అందరికీ హిస్ట్రోస్కోపీ అవసరం లేదు. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రమే హిస్ట్రోస్కోపీ చేసి దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేయడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ అనేటివి చాలా బెటర్ అవుతాయి. థ్యాంక్ యూ.